నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాతృభాషతోనే మానవాభివృద్ధి భీమవరం కలెక్టరేట్లో స్పష్టం చేసిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. తణుకులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ సంబరాలు. కవులు రచయితలను సన్మానించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వైభవంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు. 2K రన్లో ఉత్సాహంగా పాల్గొన్న యువత. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువు కోసం పేద విద్యార్థికి 10,000 విరాళం ఇచ్చిన తణుకు మానవతా సంస్థ. చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలి. తాడేపల్లిగూడెం క్రీడా దినోత్సవ సభలో ఉద్బోధించిన వక్తలు. గిడుగు రామ్మూర్తి కృషితోనే తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి చెందిన మాతృభాష. రాజమండ్రిలో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. క్రీడలపై ఆసక్తి గల విద్యార్థులను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అమలాపురంలో ప్రకటించిన ఎమ్మెల్యే ఐతాబొత్తుల. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన రాజోలు ఎమ్మెల్యే వరప్రసాదరావు. అధికారులకు సూచనలు, సలహాలు. శారీరక మానసిక దృఢత్వానికి దోహదపడుతున్న క్రీడలు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో పేర్కొన్న కలెక్టర్ వెట్రిసెల్వి. మాతృభాషతోనే మానవ జాతి మనుగడ సాధ్యమవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లో గురువారం తెలుగు అధికార భాష జాతీయ క్రీడల దినోత్సవాల సందర్భంగా గిడుగు వెంకటరామూర్తి భారతదేశంలో హాకీ జట్టుకు అత్యుత్తమ నాయకుడిగా పేరు పొందిన మేజర్ ధ్యాన్ చంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం మాట్లాడారు. ఈ భాష కమ్మదనాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. తెలుగును ప్రేమిస్తే మన అమ్మను గౌరవించినట్లేనని, ఎన్ని భాషలు నేర్చినా మాతృభాషను విడనాడకూడదన్నారు. అనంతరం జిల్లాలోని పాఠశాలల్లో నిర్వహించిన వివిధ క్రీడాంశాల్లో గెలుపొందిన జట్లకు స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్సీ అవార్డు 2023 పేరిట అవార్డులను అందజేశారు. ఎన్ని కల్చర్స్ అయినా కూడా ఎక్స్పీరియన్స్ చేసినాక మన భాషను మాత్రం మన కల్చర్ని మాత్రం వదులుకోకూడదు. అంటే ద విండోస్ ఆఫ్ ది రూమ్ షుడ్ బి ఓపెన్ టు ది ఫారిన్ కల్చర్, బట్ ద డోర్ షుడ్ బి ఫిక్స్డ్. అంటే మనం అన్నింటినీ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, కానీ మన కల్చర్లో మనం రూట్ అయి ఉండాలి. అంటే వెస్టర్నైజేషన్ కానీ లేకపోతే పాప్ కల్చర్ కానీ ఇవన్నీ కూడా మనం తెలిసి ఉండాలి. అల్టిమేట్గా మనం ఫాలో అయ్యే కల్చర్ మన సాంప్రదాయం. ఎక్స్పోజర్ వేరు, కాపీంగ్ వేరు, కాబట్టి అన్నింటికి డిఫరెన్స్ ఉంది. సో అలాంటి మహానుభావులు అని చెప్పింది చాలా వరకు కరెక్ట్. చాలా దేశాలు కూడా చూస్తే మన ఓన్ లాంగ్వేజ్లోనే రీసెర్చ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ లాంటి కంట్రీ అంత పాపులర్, అంత డెవలప్ అవ్వడానికి గల కారణం, సౌత్ కొరియా డెవలప్ అవ్వడానికి గల కారణం. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయభాస్కర్రావు, డిఈఓ జి నాగమణి, డిఎస్ఓ ఎం రాజేష్లు పాల్గొన్నారు. తెలుగు భాష అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన గిడుగు రామ్మూర్తి పంతుల జయంతి సందర్భంగా నిర్వహించే తెలుగు భాషా దినోత్సవాన్ని తణుకులో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళహారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులు చిరులు దొరలించు మా తల్లి అంటూ ఆంధ్రమాతకు శంకరంబాడి సుందరాచారి నీరాజనం పట్టారు. ప్రతి తెలుగు విద్యార్థి పాఠాలు నేర్చుకున్నప్పుడే హృదయ వీణపై శృతి చేసుకునే మధుర గీతం కూడా ఇది. అందుకే తెలుగు భాష అమృతమని ఒకరు వ్యాఖ్యానిస్తే, ఈ భాష మాట్లాడటమే పూర్వజన సుకృతమని మరొకరు అన్నారు. ఎవరు ఎలా అన్నప్పటికీ తెలుగు భాష ప్రాచీనమైనది, మనోహరమైనది, మనోల్లాసమైనది. అందుకే మన భాష గొప్పతనాన్ని చాటి చెబుతూ ప్రముఖ కమ్యూనిస్టు నేత వేములపల్లి శ్రీకృష్ణ రాసిన గీతం చెయ్యెత్తి చేయికొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవోడా అంటూ తెలుగుదనాన్ని గుర్తు చేసుకోవటం సాంప్రదాయంగా వస్తోంది. తెలుగు ఔన్నత్యాన్ని గుర్తించి ఈ భాషా వ్యాప్తి కోసం తెలుగు వాళ్ళంతా కృషి చేయవలసిన తరుణం ఇది. ఒక ప్రక్కన తెలుగు మాట్లాడటం, రాయటం తగ్గిపోతున్న నేపథ్యంలో
భాషా దినోత్సవం ప్రజలకు స్ఫూర్తిదాయకం కాగలదు. భాషా సంఘాలు జరిపిన పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం తెలుగుకు ప్రాచీన హోదా కల్పించినప్పటికీ ఆచరణకు మాత్రం నోచుకోలేదు. ఇప్పటికైనా అమలులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలని భాషాభిమానులు కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు భాషా దినోత్సవ సభలో పట్టణానికి చెందిన ప్రముఖ కవులు, రచయితలైన రసరాజు, సుశర్మ, కానూరి బదరీరాజులను ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాష అభివృద్ధికి తమ పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చేసిన కృషిని వివరించారు. ఇందులో భాగంగా తెలుగు భాషపై విజయ షణ్ముఖి ఆలాపించిన గేయం అందరినీ అలరించింది. శ్రద్ధగా అలగిపు బావా చెల్లియో చెల్లకో చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎక్కులు సైజిగందరం తొల్లి గదించే నేడు నన్ను దూతగ పంపిణి సంధిసేయా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి మన నియోజకవర్గ ప్రజలకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మాతృభాషలో మాట్లాడుతూ మాతృభాషని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మనందరం కూడా చాలా భాషలు అంతరించిపోతున్నటువంటి పరిస్థితులు కూడా మనందరం కూడా చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 220 దేశాల్లో మన తెలుగువారు ఉండి తెలుగు వారి యొక్క ఉనికిని కాపాడుకుంటున్నాం. ఈ విధంగా తెలుగు భాషని భావితరాలకు అందించే విధంగా ప్రతి ఒక్కరు కూడా తెలుగు పటిష్టతకి విశేషమైనటువంటి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. పాఠశాలల్లో తెలుగు మీడియంతో పాటుగా ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టి తెలుగు మీడియంని ఒక సేయింగ్ ప్రకారం మాతృభాషలో చదివితే ఎప్పుడూ కూడా మరింత వృద్ధిలోకి వెళ్ళడానికి, మాతృభాషను కాపాడుకోవడానికి కూడా వారు ప్రతిభని కనపరుస్తున్నారని విద్యార్థులు ఒక రీసెర్చ్ కూడా తెలియజేయడం జరిగింది. ఆంగ్లం అనేది మాట్లాడటానికి కానీ ఇంగ్లీష్ అనేది వారు బ్రతకడానికి కావాల్సింది. కానీ మన సంస్కృతి సంప్రదాయాలు మనవన్నీ కూడా నిలవాలంటే తెలుగు భాషని, మాతృభాషని విరివిగా మాట్లాడటం కానీ రాయటం కానీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దోమేటి వెంకట సుధాకర్, మాజీ వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, మండల శాఖ అధ్యక్షులు పీతాని మోహనరావు, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి, జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు. అలాగే చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సభలో తెలుగు భాషాభివృద్ధికి గిడుగు రామ్మూర్తి చేసిన కృషిని స్మరించుకున్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ పి అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం శ్రీనివాసప్రసాద్, గణపవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి వెంకటరమణ, తెలుగు విభాగం అధ్యాపకులు పాల్గొని మాట్లాడారు.
ప్రముఖ విద్యా సంస్థ ఎస్కేఎస్టీ మహిళా డిగ్రీ కళాశాలలో కూడా ఈ దినోత్సవాన్ని వేడుకగా జరుపుకున్నారు. ఈ మేరకు తెలుగు భాషా వైభవం అనే అంశంపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించి విజేతలకు ప్రథమ, ద్వితీయ బహుమతులను అందించారు. ప్రిన్సిపాల్ యుఎల్ సుందరిబాయి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు పాల్గొన్నారు. జాస్తి సీతామహాలక్ష్మి బాలికోన్నత పాఠశాల ఆధ్వర్యంలో భాషా దినోత్సవాన్ని ఏర్పాటు చేసి మాతృభాషపై కథలు, సామెతలు, వ్యాసరచన, వక్తృత్వ, పద్య పఠన పాటల పోటీలను నిర్వహించారు. ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుని ఏ హేమమాలిని అధ్యక్షతన జరిగిన ఈ దినోత్సవంలో తెలుగు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రూట్స్ స్కూల్ ఆధ్వర్యంలో కూడా మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించి ఈ భాషకు ఉన్న గొప్పతనాన్ని వివరించారు. ఇందులో భాగంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక పోటీలు అందరినీ అలరించాయి. ఈ వేడుకల్లో స్కూల్ డైరెక్టర్ బి విద్యాకాంత్, ఉపాధ్యాయులు పాల్గొని పిల్లలను ప్రోత్సహించారు. వీరి గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ఎస్వీఎస్ స్కూల్ ప్రాంగణంలో గిడుగు వెంకటరామూర్తి జయంతి సభలో ఆయన జీవిత విశేషాలను విద్యార్థులకు వివరించారు. అనంతరం తెలుగు మన జాతి వెలుగు అనే అంశంపై వక్తృత్వ పోటీలను ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు అధ్యక్షతన ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు కలగర రామ్కుమార్, మిద్దే సూరిబాబు, మండల నాగమణులు పాల్గొన్నారు. దక్షిణాది భాషలో తెలుగు భాష కొంత ప్రత్యేకత ఉంది. శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడే భాష కన్నడం అయినప్పటికీ తెలుగు భాష మీద ఉన్న మక్కువతో దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికారు. మహాభారతాన్ని అంతరీకరించిన దగ్గర నుంచి చూస్తే తెలుగులో పద్య కవిత్వము, ఆ తరువాత శ్రేష్ఠ గ్రాంధికము, ఆ తరువాత భావాన్ని వ్యక్తం చేసేది భాష. దక్షిణాది భాషలలో తెలుగు భాషకు అంత ప్రత్యేకత ఉంది. తెలుగు ఎంతో గొప్పదని మన వాళ్ళే కాక దేశ విదేశాలందరూ అన్నారు. ఎంతో బద్దమైన పద్యం మన తెలుగులోనే ఉంది. పద్య, క్రీడ, అవధాన, విద్య ప్రపంచ భాషలో ఒక్క తెలుగు మాత్రమే సొంతం. తల్లి పాలవలే, తేనెవలే, పంచదారవలే ఎంతో మధురమైంది మన మాతృభాష తెలుగు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో పశ్చిమ గోదావరి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ గురువారం నిర్వహించి క్రీడలకున్న ప్రాధాన్యతను చాటి చెప్పారు. ఇందులో భాగంగా 2K రన్ నిర్వహించి పాల్గొన్న వారికి ట్రోఫీలు అందించారు. బాలురు, బాలికల విభాగంలో జరిగిన ఈ కార్యక్రమాలను పట్టణ సీఐ నాగుల కొండయ్య ప్రారంభించి మాట్లాడారు. పాప స్టిక్కర్ పెట్టుకోవడానికి పిల్లలు ఉన్నాయని మాకు భరోసా ఇచ్చి మాకు బ్యాక్ బోన్లో ఉంటారు. మరి కాంపిటీషన్ ఎలా జరిగింది? ముఖ్యంగా ఇలాంటి స్పోర్ట్స్ డే కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందనీయం. ఈ రోజుల్లో ఈ కార్పొరేట్ కాలేజీ వ్యవస్థ వచ్చేసి ఎక్కడా కూడా స్పోర్ట్స్ అనేది, అలాగే పిల్లలు ఆడుకోవటాలనేది కూడా ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఎందుకంటే స్టడీ మీద ఎక్కువ దృష్టి పెట్టడం,
కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత స్టడీస్ మీద కాంపిటీషన్ ఎక్కువైపోయి స్పోర్ట్స్ ఆడిచ్చే పరిస్థితి కూడా లేదు. కానీ స్పోర్ట్స్ అనేది మన ఆరోగ్య విషయంలో కానీ లేకపోతే మన చదువు విషయంలో కానీ మానసికంగా కానీ మన యొక్క దృఢంగా ఉండటానికి స్పోర్ట్స్ అనేది చదువులో కానీ ఆరోగ్యపరంగా కానీ మానసికంగా కానీ అన్ని విషయాల్లో కూడా ఈ గేమ్స్ ఆడటం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ గట్టిగా ఉంటేనే మిగతా ఏ రంగాల్లోనైనా ఆడిస్తాం. ఈ క్రీడా పోటీల్లో రూరల్ సబ్ ఇన్స్పెక్టర్లు ఏజీఎస్ మూర్తి, అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు మానేపల్లి శ్రీనివాస్, కార్యదర్శి శంకు సూర్యనారాయణ, కోశాధికారి కె బాబురావు, కోచ్ కె సీతారామయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తణుకుకు చెందిన శ్రీమతి కొంటేపాటి సరోజినీదేవి మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఆఖరి సంవత్సరం చదువుతున్న డి జోహారికా ఫీజు కోసం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున 10,000 రూపాయలను సంస్థ అధ్యక్షురాలు కటారి శారదాదేవి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాగా చదువుతున్న పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించి తమ సంస్థ ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎస్కేఎస్డి మహిళా కళాశాలలో చదువుతున్న జోహారిక అనే అమ్మాయికి ఫీజు నిమిత్తం 10,000 రూపాయలు అందివ్వడం జరుగుతున్నది. ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు అమ్మాయికి జోహారికకు 10,000 రూపాయలు అందించడం జరుగుతున్నది. ఈ సేవా కార్యక్రమంలో కార్యదర్శి బోల్లం రామకాశి, కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం, సభ్యులు ఆకెళ్ల సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. అత్తిలి గ్రామం నుంచి మార్టేరు వెళ్లే రహదారిలో మంచిలి రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద రోడ్డుకు పడిన పెద్ద గుంతలను ఇదే గ్రామానికి చెందిన భగవాన్ పూతరేకుల యజమాని సిరగాని నాగు స్వంత ఖర్చులతో పూడ్పించి ఆదర్శంగా నిలిచారు. ఈ భారీ గోతుల కారణంగా నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. పట్టపగలే రోడ్డు దాటడానికి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రజల అవస్థలు చెప్పలేనివి. రాత్రి వేళలో అయితే రోడ్డు దాటడం కత్తి మీద సాములా మారింది. 2 రోజుల క్రితం ఒక ఆటోకు ప్రమాదం జరగడంతో అందులో ప్రయాణిస్తున్న బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో గ్రామస్తులు గుంతలు పూడ్చేలా చూడాలని అధికార తెలుగుదేశం పార్టీ నాయకులైన నాగును కోరడంతో ఆయన స్పందించి స్వంత ఖర్చుతో గోతులను పూడ్పించారు. ఈ సందర్భంగా ఆయనను గ్రామ ఉప సర్పంచి ఎలుబండి అయ్యప్ప, బీజేపీ నాయకులు సీరపు ఈశ్వరావులతో పాటు పలువురు ప్రముఖులు అభినందించారు. తాడేపల్లిగూడెంలో గల జాతీయ విద్యా సంస్థ ఏపీఎన్ఐటీలో గురువారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. క్యాంపస్లోని పరిపాలనా భవనం వద్ద హాకీ మాంత్రికుడు జాన్ చంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ నుంచి తూర్పు వైపు మెయిన్ గేట్ వరకు నడుస్తూ ముందుకు సాగారు. ఫిట్ ఇండియా స్థాపనకు క్రీడలకు అంకితం అవుతామని ప్రతిజ్ఞ చేశారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం ద్వారా మంచి భవిష్యత్తు పొందవచ్చని ఈ సందర్భంగా వక్తలు పిలుపునిచ్చారు. స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ డాక్టర్ జీవి వీరేష్ కుమార్, ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎన్ మూర్తి ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. అసోసియేట్ డీన్ డాక్టర్ కిరణ్ తీపర్తి, ఆచార్యులు డాక్టర్ వి సందీప్, డాక్టర్ రాముడు, సాస్ అసిస్టెంట్లు, విద్యార్థులు పాల్గొన్నారు. మండల కేంద్రమైన పెంటపాడులో గల తాడేపల్లిగూడెం డిఆర్ గోయంక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు. కాలేజ్ ఆడిటోరియంలో సూక్తులతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. మాతృభాషను మరువకూడదని ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి టివి రామకృష్ణ మాట్లాడుతూ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలకు 26 జిల్లాల నుంచి 120 మంది విద్యార్థులు హాజరయ్యారు. విజేతలకు నగదు ప్రోత్సాహకం అందజేశారు. విజయనగరం డిగ్రీ కళాశాలలో జరిగిన కథలు, కవితల పోటీలలో ఈ కాలేజీకి చెందిన 5 విద్యార్థులు టాప్ 5లో నిలిచి బహుమతులు పొందారు. వారిని అభినందించారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ వెంకటేశ్వరరావు అధ్యక్షతన వహించారు. తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ సుంకర గోపాల్, పి రామచంద్రుడు, గరికిపాటి బాపయ్య శర్మ,
జుల్ఫికర్ అలీ విద్యార్థులు పాల్గొన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రభుత్వం అనేక చట్టాలను తీసుకొచ్చిందని సమగ్రత శిశు అభివృద్ధి సేవల పథకం విశాఖోడేరు ప్రాజెక్టు అధికారి వి వాణి విజయరత్నం తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో బాల్య వివాహాల నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. గ్రామస్థాయిలో ప్రత్యేకమైన సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. వీటిని ఎవరైనా అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. చాలా బాల్య వివాహాలు వస్తున్నాయి. చాలా కంగారు అయిపోతుంది. సూపర్వైజర్ అంగన్వాడీ వర్కర్ పరిగెడుతుంది కానీ మిగిలిన డిపార్ట్మెంట్ కోఆపరేషన్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ మీటింగ్ లో మేము అడగాలనుకున్నది కూడా ఆ విషయమే. బాల్య వివాహం అంటే గ్రామ స్థాయిలో ఉన్న 11 మంది కూడా కలిసి పనిచేయడానికి మనం కొంచెం నిర్ణయించుకొని ఆ విధంగా చేస్తే బాగుంటుందండి. 11 మంది సభ్యులు ఉన్నారు. పోనీ సర్పంచ్ గా కాకపోయినా మిగిలిన ఎవరెవరైతే ఉన్నారు వాళ్ళందరూ ఒక మాట అనుకుని వెళ్తే ఆ బాల్య వివాహాన్ని అక్కడ ఆపడానికి ఈజీ అవుతుంది. వెళ్ళిన వాళ్ళని వెయిట్ చేస్తూనే ఉండాల్సి వస్తుంది. విఆర్ఓ గారు వేరే పనులు ఉంటాయి, నేను కాదనట్లేదు. అలాగే సెక్రటరీ గారికి కూడా చాలా పనులు ఉంటాయి. మేము ఇన్ఫార్మ్ చేస్తున్నాము. రెవెన్యూ, పంచాయత్ రాజ్, ఇంతమంది కోఆపరేషన్ మనందరం కలిసి ఈ ఉండి మండలంలో ఎక్కడ కూడా బాల్య వివాహం అనేది జరగకుండా చూద్దామని మీ అందరి కోఆపరేషన్ ఆ విషయంలో ఖచ్చితంగా అవసరం ఉందని. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఏ నాగార్జున, వివిధ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.